योगेन चित्तस्य पदेन भाचं मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रभरं मुनीनां पतञ्जलि प्राञ्जलिमानतोऽस्मि। ఓం శ్రీ గురుభ్యో నమః. సభను ప్రారంభించే ముందు పితామహులు పూజ్యులు పరమ పవిత్ర బ్రహ్మర్షి అయినటువంటి పత్రిజీ గారి యొక్క ఆశీస్సులు అందుకొని ప్రారంభిస్తున్నారు. నా జీవితంలో పత్రిజీ గారిని ఒక్కసారి కలిశాను. అది కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీకి వచ్చిన ప్రప్రథమములో చాలామంది ఆడవాళ్ళు నెత్తిన పిరమిడ్ టోపీ పెట్టుకొని ప్లెక్కార్డు పట్టుకొని మాంసాహారం తినద్దని చెప్పి మా కూకట్పల్లి హౌసింగ్ బోర్డు టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ప్రచారం చేస్తూ అక్కడ ఒక కళ్యాణ మండపంలో జరిగిన సభకి నేను వారిని దర్శించాను. పరిచయం లేదు. అంతకంటే విలువైన పరిచయం ఏమిటి అంటే ఆధ్యాత్మిక ఆత్మ బంధువులము మేము. నాకు లక్ష్మి గారు ఇలా కొంతమంది వచ్చి అడిగారు, ఇట్లా మాది ప్రపంచ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ఈ ప్రవచనం కావాలి గురువు గారు అని. నాకు ఒక చిన్న థాట్ వచ్చింది. వీళ్ళందరూ ఆల్రెడీ సాధకులే, నిరంతర సాధకులు. ఎందుకు నిరంతర సాధకులు అని అంటామంటే, మేము శ్వాసన పట్టుకున్నవాడు దేన్నైనా వదిలేస్తాడు. బాగా అర్థమవ్వాలి, ఒక్క లైన్ మీకు అర్థమైతే చాలు. శ్వాసను పట్టుకున్నోడు దేన్నైనా వదిలేయగలడు, వదిలేస్తాడు, వదిలేసి ఉంటాడు. మరి ఇవన్నీ ఏంటయ్యా? లౌకిక ప్రపంచంలో నడవడానికి కావలసినటువంటి మనము, మన కుటుంబ వ్యవస్థ, మన ఆర్థిక వ్యవస్థ, మనము సస్టైనబిలిటీ అంటాడు. అంటే ఈరోజు మనం బ్రతకడానికి ఈ ప్రపంచంలో ఇవన్నీ కావాలి. కానీ మన ప్రపంచంలో మనం బ్రతకడానికి ఇవన్నీ అవసరం లేదు. ఆయన చెప్పిన శ్వాసపై ధ్యాస చాలు. మన పురాణాలకు వెళ్తే అష్టవంకరుడు అని ఒక మహాముని ఉన్నాడు. వశిష్ఠ మహర్షి గారి యొక్క ధ్యాన సామ్రాజ్యంలో, పరిపాలన సామ్రాజ్యంలో కాదు, ధ్యాన సామ్రాజ్యంలో ఆయన గురువు ఉపదేశించిన దాన్ని బట్టి కూర్చొని ఆయన శ్వాసని గ్రహించవయ్యా అంటే శ్వాసపై శబ్దం చేస్తూ సోహం అంటూ చేస్తున్నాడు ధ్యానం. అటే వెళ్తున్న అష్టవంకరుడు మహాముని చూసి విని, ఇదేంటి, నీలో జరిగే ఆ శ్వాస ధారని నువ్వు గ్రహించి వినవలసిన స్థాయి నుంచి శబ్దము చేస్తూ ధ్యానం అనుకుంటున్నా ఈ మహర్షికి, ఈ రాజుకు ఎలా చెప్పాలి అని అర్థం కాక ఆయన ఎదురుగా ఈ అడవిలో ఆ అవతల చెట్టు దగ్గర ఆయన కూర్చొని చక్కగా మండలం కమండలం అంటా కూర్చున్నాడు. ఈ రాజుకి కొద్ది నిమిషాలకి ఆ మండల కమండల శబ్దాలు ఏర్పడుతున్నాయి. ఏంటి అంటే సోహం ఉండాలి, ఈ మండలం ఏంటి, కమండలం ఏంటి అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే ఆయన ఎదురుగా ఒక మహానుభావుడు, అంటే ఒక అష్టవంకరుడు అనే మహానుభావుడు మహర్షి ధ్యానం చేస్తున్నాడు. పోయి అడుగుతాడు, అమ్మో నా ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తున్నాడంటే ఏదో నాకు నేర్పడానికి, నేను ఈ తరుణంలో శరణు వేడాల్సిందే అని వెళ్ళిపోయి శరణు వేడతాడు.
స్వామి ఎందుకు ప్రపంచంలో ఎక్కడ లేని మీరు మండల ధ్యానం చేస్తున్నారేమిటి నువ్వు చేస్తుందేమిటి సోహమే కదా, శబ్దానికి ఏదైతే ఏముంది, నేను కూడా మండలం చేస్తున్నాను అన్నాడు. అప్పుడు జ్ఞానోదయం కలిగించడానికి చెప్తాడు, జీవుడు జన్మించినప్పటి నుండి మరణించే వరకు నిరంతర ధ్యాని. ఆ ధ్యాని తన శ్వాసను గనక గ్రహించి శ్వాసను పట్టుకున్నాడు అంటే వాడు యోగి. ధ్యాని ఒక యోగి ఎప్పుడవుతాడంటే తను పుట్టిన ఆ శ్వాస ప్రపంచములో తనలో శ్వాస ఉంది. అదే అంటారు పెద్దలు, పరమాత్ముడితో నువ్వున్నావా, నీలో పరమాత్ముడు ఉన్నాడా? ఈ విశ్వమంతా శ్వాస ఉంది, అందులో ఉన్న నాలో శ్వాస ఉంది. ఈ శ్వాసను వినగలిగిన పర్వాలా, ఈ శ్వాసను వినగలిగిన పర్వాలా. నీలో శ్వాసను వినటం మొదలు పెడితే ఈ ప్రపంచంలో ఏ శబ్దము నేనేం చేయలేదు, ఈ ప్రపంచంలో ఏ సమస్య నేనేం చేయలేదు, ఇందాక వారు చెప్పినట్టు ఏ రోగము నేనేం చేయలేదు. ఇది మన భారతీయులే కాదండి, ప్రపంచ దేశాల్లో ఉన్న చాలా మంది శాస్త్రజ్ఞులు పరిశోధన చేసి వాళ్ళకు వచ్చిన క్యాన్సర్స్ని వాళ్ళ యొక్క శ్వాస బేస్ చేసుకొని మనోక్రియలో శ్వాసక్రియతో పాజిటివ్గా సకారాత్మకమైన మనోభావజాలాన్ని ఏర్పరచుకొని నేను ఒక ఆరోగ్యవంతురాలిని, నాకు సంపూర్ణ ఆరోగ్యం ఉంది అని ఒక ప్రాసెస్లో 1 సంవత్సరం లోపల తన యొక్క బ్రెస్ట్ క్యాన్సర్ని మాయం చేసుకున్న ఎన్నో గ్రంథాలు, మోటివేషనల్ బుక్స్లో అలాంటి వాళ్ళ గురించి రాయబడి ఉంది. వాళ్ళ ఎక్కడో పురాణాల్లో, ఎక్కడో ఇతిహాసాల్లో ఉన్న ఎన్నో రకాల ధ్యాన ప్రక్రియల్లో అత్యంత ఉత్తమమైన సులువైన ధ్యానం శ్వాస ధ్యానం. దీనికి మంత్రం అక్కర్లా. ఉదాహరణకు ఒక మంత్రం నేర్చుకోవాలంటే నీ కులం అడుగుతారు, నీకు మంత్రోపదేశం చేయాలి, ఉపనయనం చేయాలంటే నీ క్యాస్ట్ ఏంటి, నీవే వర్ణము అని అడుగుతుంటారు సహజంగా ఈ సమాజంలో. మరి పత్రిజీ లాంటి మహానుభావులు బ్రహ్మర్షులు ఎందుకు అవుతారు అంటే సర్వజనులు అర్హులే అని శ్వాస ధ్యాస ధారణ నేర్పించిన మహాబ్రహ్మర్షి ఆయన. నీ కులం అడగల ఆయన, నీ మతం అడగల, నీ వయసు అడగల, నీ లింగం అడగల, నీ లింగ భేదం చూడకుండా, నీ ఆస్తిపాస్తులు చూడకుండా, పుట్టిన జీవి నుంచి మరణించే వరకు కూడా సర్వ విధముల యందు, సర్వకాలముల యందు, సర్వ అవస్థల యందు నువ్వు ధ్యానిగానే ఉండగలవు అని ప్రూవ్ చేసి చూపించి ఒక ధ్యాన ప్రపంచాన్ని సృష్టించి తనువుని చాలించిన ఒక అమరజీవి, అమరుడు ఆయన, మృత్యువు లేనివాడు, శరీరాన్ని చాలించి అన్నాడు. అలాంటి పత్రిజీ పరంపరలో ఉన్న వీరు ఈ కలియుగ అదృష్టవంతులు. ప్రపంచం మనకేం నేర్పిస్తుందంటే ఎంత సంపాదిద్దాము, ఎన్ని లక్షలు సంపాదిద్దాము, ఎన్ని కోట్లు సంపాదిద్దాము, ఎన్ని వడ్రాణాలు చేర్చుకున్నాము, ఈరోజు రాత్రి ఏ బిర్యానీ చేసుకున్నాము, రేపు పొద్దున్నే టిఫిన్ ఏంటి, రేపు మధ్యాహ్నం ఏ ఊరు వెళ్దాము, ఎవరితో మందు తాగుదాము. ఇది ఒక ప్రపంచం. కానీ మీలాంటోళ్ళు మాలాంటోళ్ళు కొంతమంది సంపాదించాలనుకుంది ఇవి కాదు, బయటికి వెళ్ళే ప్రపంచంలో సంపాదించేవి వదిలేసి మనలోకి మనం వెళ్ళి సంపాదించాల్సిన వాటి కోసం తప్పిస్తున్న సాధకులం మనం. ఈ ప్రపంచం నువ్వు భౌతికంగా బతకడం నేర్పిస్తుంది. ఇలాంటి మహానుభావులు నీతో నువ్వు ఉన్నదాంతో నువ్వు నీ ప్రపంచంలో నీలో నువ్వు బ్రతకడం ఎట్లనో నేర్పిస్తారు. ఒక ఏసీ ఉంటే బ్రతకడం నేర్పే ప్రపంచం, ఏసీ లేకపోయినా బ్రతకచ్చు అని నేర్పే ప్రపంచం మళ్ళీ. ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదనే సమత్వ సాధన మంది. అందుకే రమణ మహర్షి కూడా చెప్తారు, శ్వాస ఈ దేహము, ఈ ఇంద్రియాలను పరిపాలించే దానికి అవసరమైన పగ్గము లాంటిది. కాలికి యాక్సిడెంట్ అయినటువంటి వాడికి చేతి వాటము కర్ర ఎలానో ఈ జీవుడికి
జీవత్వాన్ని అమరత్వాన్ని నీలోకి నువ్వు ప్రయాణించేదానికి తెలుసుకోవటానికి ఉన్న ఏకైక వాహనమే శ్వాస. ఆ శ్వాసను కనుక నువ్వు పట్టుకోగలిగావా ఏ యుగము ఏ ఆవరణము ఏ స్థాయికైనా నువ్వు వెళ్ళగలుగుతావు. అందుకే ఫస్ట్ నువ్వు ఏం చేయాలి అంటే బయట పరిగెత్తి సంపాదించేవన్నీ ఈ ప్రపంచంలో బ్రతకడానికి, నీలో నువ్వు నీ ప్రపంచంలో బ్రతకడానికి నువ్వు సంపాదించాల్సింది ఇలాంటి సాధన. ఎవరు మిమ్మల్ని ఏది వదిలేయమని చెప్పరు, ఏది పట్టుకోవద్దని చెబుతాం. ఏమన్నా అర్థమైందా? ఎవరిని ఏది వదిలేయమని చెప్పము, ఏది పట్టుకోవద్దు అని చెప్తాం. కొడుకు వయసు 12 సంవత్సరాలు, తల్లి అంటుంటది, ఒరే నువ్వు పెద్దగా నాకు కూడు పెట్టాల్సింది నువ్వేరా, ఇది పట్టుకోవడం. వాడు నీ కూడు పెడతాడా, ఏదైనా యాక్సిడెంట్ ఇంటి జరిగి చచ్చిపోతే వాడికి నువ్వు పిండం పెడతావా? ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు? కానిది లేనిది అవ్వండి ఊహించుకుని బ్రతికే ప్రపంచంలో మనం లేవు. అందుకే చెప్తారు, జరిగిపోయింది ఎలాంటిదంటే చచ్చిపోయిన శవం లాంటిది, తిరిగి రానిది తేలేనిది. జరగబోయేది ఎలాంటిది అంటే పుట్టని బిడ్డ లాంటిది. పుట్టేది ఎవరో తెలియదు, పుట్టినోడు బ్రతుకుతాడో తెలియదు, చచ్చిపోతాడో తెలియదు, ప్రాణంతో పుడతాడో లేదో తెలుసు, ఏ అవయవాలు లేకుండా పుడతాడో ఉంటాడో లేదో తెలియదు. జరగంది జరిగింది వద్దు. ఇప్పుడు నీలో జరుగుతున్న ఈ శ్వాసను నువ్వు పట్టుకోవటమే నిజమైన ధ్యానం, యోగి యొక్క లక్షణం. ఇంకో మాట చెప్తాను, పిల్లలకి సెల్ ఫోన్తో ఉండడం నేర్పింది ప్రపంచం. మనుషులకి వస్తువులతో, వ్యక్తులతో, విషయములతో, వ్యవహారములతో ఉండడం నేర్పింది ఈ ప్రపంచం. కొంతమంది మహర్షులు మాత్రమే నీతో నువ్వు నీ శ్వాసతో నువ్వు ఉండడం నేర్పుతున్నారు. ఇవాళ మీ పిల్లవాడి చేతిలో సెల్ ఫోన్ లాగితే వాడు ఇంట్లో యుద్ధం చేసేస్తాడు, వస్తువులు పగలగొడతాడు, కుదరకపోతే తలగా పగలగొట్టుకుంటాడు. యూట్యూబ్లో చూస్తున్నాం మనం, ఎక్కడెక్కడ ఏం జరిగింది. బ్యాట్ తీసుకొని కిచెన్ అంతా పగలగొట్టాడు. నీకు ఏ నిమిత్తము కానీ ఏదో ఒక వస్తు పదార్థానికి ఇంత విలువించిన నువ్వు నీలో జరిగే, నీ అంతర్ముఖంలో జరిగే నీ శ్వాసను పట్టుకోగలిగితే ఈ చరకములో కనిపించే దానికంటే నీ దివ్య దృష్టితో ఈ ప్రపంచం మొత్తాన్ని చూడగలిగే సాధన మన మహర్షులు మనకిచ్చారు. ఇది వద్దు అనడంలా, ఇది పట్టుకోవద్దు, దీని మీద పెంచుకోవద్దు, దీనికి బంధనం అవ్వద్దు. సెల్ ఫోన్ లేకపోతే పిచ్చెక్కుతుంది అంటే అర్థము సెల్ ఫోన్ కాదు, నీలోనే ప్రాబ్లం ఉంది. అందుకే వ్యక్తులతో అక్కర్లా, వస్తువులతో అక్కర్లా, వ్యవహారాలతో వద్దు. మా అత్తగారు అంత అన్నారండి, నువ్వు జ్ఞానివే కాదు. మా ఇంటి పక్క ఆవిడ వడ్రాణం చేర్చుకుందండి, అసలు జ్ఞానివే కాదు. అక్క ఈ చీర ఎంతైంది అక్క, అసలు వెడిగేటరే కాదు, పత్రిక శిష్యురాలే కాదు. నీ భర్త నీకు ఏమిచ్చాడో ఆ కాటన్ చీరే పట్టు చీర. ఆ మనోస్థితి ఏర్పడాలి అంటే నువ్వు ఒక గురువును పట్టుకున్నావు, ఆ గురువు చెప్పిన పదమును పట్టుకోండి, వచనమును పట్టుకోండి, జ్ఞానము పట్టుకోండి. గురువులు వెళ్ళిపోయినా భౌతికంగా జ్ఞాన పరంగా జ్ఞాన రూపములో మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటారు. అది చూడగలిగిన వాడు శిష్యుడు. ₹1,00,00,000 పెట్టి వజ్రాల డైమండ్లతో కూడుకున్న వాచి కొన్నాం, అది చూయించేది టైమే. ఎంతో డబ్బులు లేవు, ఒక ₹1,000 పెట్టి మా ఇంటి ముందున్న భాషా వాచ్ అండ్ కో షాపులో ఒక వాచి కొన్నా, అది చూపించేది టైమే. ఇదేమన్నా అర్థమైందా? ₹1,00,00,000 పెట్టి కొన్నా చూపించేది టైమే, ₹1,000 పెట్టి కొన్నా చూపించేది టైమే. కాలాన్ని నువ్వు ఉపయోగించుకుంటే, సద్వినియోగం చేసుకుంటే ₹1,00,00,000 వాచి కంటే విలువైంది నీ దగ్గర ఉన్నట్టు.
మా 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 కాబట్టి నీ వాచి నీ చేతిలో ₹1,00,00,000 ఉంటే టైం వాడుకోవటం చేతగానుడికి ₹1,00,00,000 వాచి ఉంటే ఏంటి, లేకపోతే టైం వాడుకోవటం తెచ్చినోడికి వాచి ₹1000 అయితే ఏంటి, ₹5 అయితే అర్థమవుతుందేమన్నా. కాకపోతే మనం పక్క వాళ్ళతో పోల్చుకోవటం, పక్క వాళ్ళని చూసి ఈర్షపడడం, పక్క వాళ్ళని చూసి అసూయపడడం లాంటి అవలక్షణము లేని సాధనలలో మనం ఉన్నాం. అంటే 1,00,000 మంత్ర జపం చేసిన, 900 గంటలు ధ్యానం చేసిన, 100 కోట్లు సంపాదించిన మారవలసిన మనిషి కాదు మనస్సు. ఆ మనస్సును మార్చే సాధనే ఈ శ్వాస సాధన. బాగా వినండి, శరీరాన్ని జయించాలి, శ్వాసను జయించాలి. ఈ రెండు జయించడంలో నీకు తెలియకుండా నువ్వు జయించేదే నీ మనస్సు. ఎవరైతే శ్వాసను సరిగా నిర్వహించగలరో, నిర్బంధించగలరో, నియంత్రించగలరో, నడపగలరో వాడిని పరమాత్ముడు అంటారు, జీవి అంటారు, వాడిని యోగి అంటారు. ఎవరైతే శ్వాసను నడపగలరో వాళ్ళు వాళ్ళ మనసును డ్రైవ్ చేయగలుగుతారు. నా మనసు నా ఆధీనంలో లేదంటే నా ఇంద్రియాలు నా ఆధీనంలో ఉండవు. ఇంద్రియాల ఆధీనంలో లేవంటే మనకు వచ్చేటువంటి క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్. సైకాలజీ అంత సాధన. నువ్వు చిన్న మాటకి కోపం కలిగి నీ కొడుకునో నీ భార్యను చెయ్యెత్తావు. కలియుగంలో నీకు మించిన దుర్మార్గుడు కోడలేడు. ఆ వరుడు వాడే, జాగ్రత్తగా తప్పక వాడే. నీ చెయ్యి నీ కోపానికి మధ్య నియంత్రణ నీకు రావాలా, నీలోకి నువ్వు ప్రయాణించు. నీ శ్వాసతో ఉండు, నీతో ఉండు. దెన్ యూ కెన్ అచీవ్ యువర్ ఎమోషన్స్ బ్యాలెన్స్. పత్రిజీ గారు ఏమీ చెప్పకుండా మిమ్మల్ని అమాయకంగా చిన్న పిల్లవాడి చేతులు కొట్టుకున్నట్టు పట్టుకొని ఒరే శ్వాస మీద ధ్యాస పెట్టురా అన్నాడు. అది పెడితే జరిగే పరిణామాలు నేను చూస్తున్నాను. ఇంద్రియ నియంత్రణ, మనో నియంత్రణ, కర్మేంద్రియ నియంత్రణ, ఇన్ని నియంత్రణలు ఉన్నాయంటే ఒక అద్భుతమైన డ్రైవర్ నువ్వు ఒక అద్భుతమైన క్షేత్ర పాలకుడు. ఒక కారు కొన్నావు, నడుపుతున్నావు, దాంట్లో క్లచ్, బ్రేకు, యాక్సిలరేటర్ నీ కంట్రోల్లో లేవు అనుకున్నావు, యాక్సిడెంట్ అయింది. లైఫ్ యాక్సిడెంట్ ఎప్పుడు అవుతుందంటే శ్వాస నియంత్రణ లేనివాడికే అవుతాయి. శ్వాస నియంత్రణ ఉంటే మనసు నియంత్రణ, మనసు నియంత్రణ ఉంటే ఇంద్రియ నియంత్రణ, కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, లైఫ్ని నియంత్రించగలడు. చిన్న ఆయుధం అది. నేను కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వచ్చిన కొత్తల్లో భార్యాభర్తలు గొడవపడి ఏదో అలిగి ఒక 10 రోజులు మాట్లాడుకోవాలి, కోపంలో ఉన్నారు ఒకరికొకరు. ఒకరోజు కొడుకు స్కూల్ నుంచి వచ్చి నాన్నతో ఏదో మాట్లాడతా నా అంటే పోతే ఆ భార్య మీద కోపాన్ని భార్య మీద చూయించలేక కొడుకు మీద చూయించి ఈ బొక్కల మీద కొడతాడు. పాపం ఈ పెద్దతని యొక్క చీకి ఫోర్సు పిల్లవాడి మీద పడ్డప్పుడు ఆ పిల్లవాడు డామ్ అని పడతాడు. పడతంలో జరిగిన పొరపాటు ఏంటంటే అక్కడే ఉన్న ఒక దివానా కాటి యొక్క కోణం ఇక్కడ గుద్దుకుంది. స్పాట్లో పిల్లవాడు చచ్చిపోయాడు. నీ కోపము, నీ ఎమోషన్స్ నియంత్రణ కోల్పోతే మన బంధాలు, మన పిల్లలు, మనతో ఉన్నవాళ్ళు, మనం నమ్మొచ్చిన వాళ్ళు అందరూ పోతారు. అలాంటి ఎమోషన్స్ ని నియంత్రించుకోగలిగే పరమ పవిత్రమైన విద్య శ్వాస ధ్యాస, శ్వాస నిర్వహణ, శ్వాస నియంత్రణ, శ్వాస నిర్మూలన. ఏంటంటే ఇది చెప్పారు. ఎస్, శ్వాసపై పతంజలి మహర్షి చాలా అద్భుతంగా చెప్పాడు. రాజయోగంలో సమత్వం యోగం వచ్చేదే. యోగా ఏమిస్తుందంటే సమత్వ స్థితి ఇస్తుంది అన్నాడు, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఇస్తుంది అన్నాడు. అసలు యోగా అంటే ఏంటి? భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు చెప్పాడు, నాసికాగ్రంపై నీ నిగ్రహం పెట్టు అన్నాడు. నాసిక అగ్రహంపై నీ నిగ్రహం పెట్టు అన్నాడు. మానవుని శరీరంలో శ్వాస లంబాకృతంలో ఉంటుంది. దానిని సాధకుడు సూక్ష్మాకృతిలోకి తేవాలి. దీర్ఘ శ్వాసని సూక్ష్మ శ్వాసలోకి తేవటమే శ్వాస రహస్యం. వాడు శ్వాస లంబత్వం క్రమంగా ప్రాణబిందు స్థానంలోకి వచ్చింది అంటే ఆత్మ చైతన్యం జరిగినట్టు. అందుకే బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రతి పత్రి సాధకుడు ప్రతి ఇంట
తన కోసము, తన ప్రపంచం కోసం, లోక కళ్యాణం కోసం నిత్య అఖండ జ్యోతి సాధన చేయండి. ఒక విమానం గుర్తుకోచి 240 మంది 40 మంది అంటే యుద్ధం జరుగుతుంది, కొన్ని వందల మంది చచ్చిపోతున్నారు. ఎప్పుడు ఎక్కడ వాడెవడు బెంగళూరు సినిమా ఏదో క్రికెట్కు పోతే 11 మంది చచ్చిపోయారు. ఇటువంటి విస్ఫోటన తత్వాలు, యూనివర్సల్ ఇంబ్యాలెన్సెస్. See, the great Patriji is given a wonderful chance to us. పూర్వాంశంలో బాగా వినండి, దేవుడు అంటే ఏంటో తెలియని ప్రపంచంలో మానవుడు ట్రైబుల్స్ ఇళ్ళు ఇలా కట్టుకున్నారు. ఈ పైన గుడిసె పైన ఒక కోణం సుమారు 2 చెట్లు అంత ఉండేది. వాడి ఇల్లు కింద ఇంత సందులో దూరేవాడు. ఇప్పటికి మీరు డిస్కవరీ ఛానల్స్కి వెళ్తే చూస్తారు, ట్రైబుల్స్ లివింగ్ లైఫ్ అంటే మీకు అలాంటి ఇల్లు ఇప్పటికీ కనిపిస్తాయి. మీలో చాలా మంది, ఇప్పుడు నా వయసు 52 అంటే ఒక 30-40 ఏళ్ల క్రితం పోతే నా ఎరుపు ఒక వయసు. అప్పుడు 80s లో మా గ్రామంలో కూడా ఇళ్ళు గుడిసెలు ఇలా ఉంటాయి. క్రమంగా మాయమైపోయింది. గుళ్ళు, గోపురాలు, జైన్ టెంపుల్, చర్చిలు, మసీదులు కూడా కోణాకారంలో తెచ్చి వదిలేశారు. మనిషి బ్రతకాలి అంటే మనకి ఈ ప్రకృతికి మధ్య ఒక కాస్మిక్ కనెక్టివిటీ ఉంటుందండి. యాజ్ ఆఫ్ సైన్స్ ఒక్కొక్కసారి మన కాస్మిక్ ఎనర్జీ మన శరీరం జోలి రాలేదు. మన బాడీ అంతా ఆవరించిన నెగిటివ్ ఎనర్జీ వల్ల, నెగిటివ్ మైండ్ వల్ల, వికల్ప మనస్తత్వం వల్ల. అలాంటి వాళ్ళకు కూడా ఏ కారణం చేత శరీరంలోకి రోగము దాపరించిన మనం వెళ్ళి పల్లెటూరులో ఒక గుడిసె కింద కూర్చుంటే మనలో జరిగేది కూడా ధ్యానం. అలాంటి ప్రక్రియని మనిషి రోజు కాసేపు ఒక పిరమిడ్ లాంటి షేపు కింద కూర్చుంటే ఆ విశ్వశక్తిని ఈ మనోశక్తికి, ఈ దేహశక్తికి అందించడానికి సులువైన మార్గము అని గ్రహించి ఆ శ్వాసపై ధ్యాసనే ఆ పిరమిడ్ కింద కూర్చుంటే నువ్వు ఒక అద్భుతమైన ఆరోగ్యవంతమైన శకములో బ్రతకొచ్చు అని ప్రూవ్ చేసిన వాడు పతంజలి మహర్షి బ్రహ్మర్షి. ఇప్పటికీ మీకు నేను చెప్తాను, మీరు చేసి ఉండొచ్చు, చేసి ఉండకపోవచ్చు. 2 పిరమిడ్ షేపులు తీసుకోండి. దీని కింద అప్పుడే బయటికి పీకిన ఒక యాపిల్ పెట్టండి, చెట్టు కోసి ఇక్కడ ఒక యాపిల్ పెట్టండి. ఇంకొక యాపిల్ దేని కింద పెట్టకుండా పెట్టండి. అవర్స్ చూసుకుంటారండి. 24 అవర్స్ తర్వాత చూస్తే ఈ పిరమిడ్ కింద పెట్టిన యాపిల్ నువ్వు పెట్టినప్పుడు ఎట్లుందో అంతకంటే యవ్వనంగా, అంతకంటే ఆరోగ్యంగా కనిపిస్తుంది. మన శరీరంలో కూడా సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్ ఎనర్జెటిక్ ట్రాన్స్మిటర్స్ ద్వారా కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటాయి. ఒక సవ్యమైన, సకారమైన, ఒక పాజిటివ్ తత్వంలో మన శరీరంలో ఉండే క్యాన్సర్ కణాలను కూడా నివృత్తి చేయగలిగే యూనివర్సల్ ఎనర్జీని, విశ్వశక్తిని మన శరీరం గ్రహించుకోగలగాలి అంటే ఒక్క పిరమిడ్తోనే కాదు, మన మనస్సు కూడా శ్వాసపై ధ్యాస ఉంచి కూర్చున్నప్పుడు వచ్చే శక్తి వేరు, ఏదో ఆలోచనలో ఉండి పిరమిడ్ కింద కూర్చుంటే వచ్చే శక్తి వేరు. ట్రై టు అండర్స్టాండ్, దిస్ ఇస్ ద లాజిక్ పాయింట్. పిరమిడ్ పని పిరమిడ్ చేస్తుంది. మరి నీవు కూడా ఆ రేషన్ క్యాచ్ చేసేటట్టు బాడీ ఉంచాలి. మనసు 10 రకాలుగా పనిచేస్తూ, ఆలోచించుకుంటూ, బాధపడుతూ, ఎవడికో 10,000 అప్పిస్తే వాడు ఇవ్వకపోతే అది తీర్చేస్తూ, కళ్ళు మూసుకోగానే అప్పు తీసుకున్నవాడు కళ్ళలోకి వస్తుంటే పనిచేయదు. అందుకే మనం ఏం చేయాలి అంటే మన మనస్సుని కాసేపు శ్వాసతో ఉంచడం అలవాటు చేయాలి. ఇవాళ మీరు నమ్మరండి, హైదరాబాద్లో ఒక పెద్ద కెమికల్ కంపెనీ చైర్మన్ భార్య ఎప్పుడో నా క్లాసులో నేను పిరమిడ్ గురించి చెబితే వాళ్ళ ఇంటి పైన ఆవిడ పిరమిడ్ షేప్లో ఒక చిన్న రూమ్ కట్టుకొని పత్రిజీ గారి యొక్క ధ్యానంలో కూర్చొని రోజు శ్వాస ధ్యాస చేసి కోట్ల అధిపతి అయిన ఆవిడ ఒక నిరాకారంగా, నిర్గుణంగా, నిరహంకార స్థితికి చేరి కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ పిల్లలకి ఎడ్యుకేషనల్ సపోర్టు, హెల్త్ సపోర్ట్ చేస్తూ
హెచ్ఆర్ లెవెల్లో ఆవిడ బాధ్యతలు తీసుకుంది. ఒకప్పటి కూలీని ఈనాడు కంపెనీ ఎంప్లాయీస్ వెల్విషర్ గా మారింది. బికాస్ ఆఫ్ సాధన, బికాస్ ఆఫ్ పిరమిడ్, బికాస్ ఆఫ్ మైండ్. చాలా మంది కొంచెం ఒక డబ్బు వచ్చిన స్థాయిలో కరగరు తొందరగా. ఎందుకో పాపం ఆవిడ ఎంత కడిగిందంటే అండి, ఎంప్లాయీస్ వాళ్ళ కంపెనీని వదలాలని ఇష్టపడట్లేదు. ఈవిడిచ్చే ప్రేమ, కంపెనీ ఎంప్లాయీస్ మీటింగ్ జరిగినప్పుడు వెళ్ళడం, ఫ్యామిలీస్ వస్తే వాళ్ళతో గడపడం, ఆ పిల్లల్ని దగ్గరకు తీసుకోవడం, ఒక ప్రేమ తత్వం, వాత్సల్య తత్వం. అనూహ్యంగా తన నిరాడంబరమైన శ్వాస ధారణ సాధనలో వారి ఇంటి పైన కట్టుకున్న పిరమిడ్ లో తను చేసే సంకల్పాలతో తన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కి ఒక మాతృత్వాన్ని ధరించేంత ఉన్నతంగా ఎదిగింది. ఒక మాట చెప్పాలంటే, నాకు పెళ్లి కాకముందు నాకు బట్టలు అవసరమైన, చెప్పులు అవసరమైన ఆవిడే గుర్తింది. ఎందుకంటే మా గురువే కానీ ఎందుకో ఒక్కొక్కసారి మా పిల్లవాళ్ళలాగా అనిపిస్తుంటాడు గురించి, మీరు అలా ఉంటే ఎలా అని నన్ను కూడా తీసుకున్నారు. అంటే మన మానసిక తత్వాన్ని మార్చేస్తుంది సాధన, మన వ్యవహారిక విధానాన్ని మారుస్తుంది సాధన, మన మాట్లాడే తీరును మారుస్తుంది సాధన, మన దగ్గరికి జనాలని తెలియకుండా ఆకర్షితుల్ని చేస్తుంది సాధన. ఒక మధురం ఒక చోట ఉంటే తేనెటీగలు ఎలా వెళ్తాయో, సాధకుడు దగ్గరికి తెలియకుండా చాలా మంది మీతో కాసేపు ఉండొచ్చా, మీ యోగా సెంటర్కి రావచ్చా, పత్రిజీ గారు మనతో మాట్లాడితే బాగుండు. ఎప్పుడవుతుందంటే నువ్వు సాధకుడు అయినప్పుడు. సాధనలో లేనివాడేమో పరిగెడుతూ ఉంటాడు, సాధనలో ఉన్నవాడి దగ్గరికి ఏమో అందరూ పరిగెడుతుంటారు. ఏమన్నా అర్థమైందా? ఏం కావాలి? సాధకులు అవ్వాలి. మనం అస్తమాటు అత్తగారి గురించి ఆలోచించడం, మామగారి గురించి ఆలోచించడం, కోడల గురించి ఆలోచించడం, కట్నాల గురించి ఆలోచించడం. ముందే చెబుతున్నా, నేను చచ్చాక ఈ 6 గాజులు మా కూతురికి, ఈ 6 గాజులకి ఇతర కోడలికి, మాకు ముందే పొగబెట్టి. ఎందుకండి ఇవన్నీ ఆలాపనలు? అనుభవించావు, మీ ఆయన ఉన్నంత కాలం వేసావు, వడ్రారం వేసావు, వంకేసావు, పొక్కేసావు, సూర్యుడు పెట్టావు, చంద్రుడు పెట్టావు, పాపిడి పెట్టావు, అన్నీ పెట్టావు, రోజు బయట కూర్చొని సైడ్ కొట్టావు. అయిపోయింది చాప్టర్ కోర్స్. సాధన చేయి, అద్భుతంగా చేయి. ఒక పోస్ట్ మాస్టర్ భార్య పత్రిజీ శిష్యురాలు భర్త చనిపోయాక సంపూర్ణ ధ్యానిగా, యోగిగా మారి ఈ ఆభరణాలు లేకపోయినా మనసుకు ఆభరణాలు వేసుకొని అత్యంత ఆనంద ప్రహేళికల్లో బతుకుతుంది ఇవాళ. కారణం ఏంటి? ఇంతకుముందు దేహానికి ఆభరణాలు వేసింది, ఇవాళ మనస్సునే ఆభరణం అనుకొని బతుకుతుంది ఆవిడ. రోజు అరగంట ధ్యానం చేస్తుంది, ఉదయం భోజనం ముందు చేస్తుంది, పడుకునే ముందు చక్కగా తన బెడ్రూమ్లో కూర్చుంటాడు. తనకు వచ్చే పోస్ట్ మాస్టర్ గారి యొక్క పెన్షన్ ఉంటుంది, భార్యకి డబ్బులు తీసుకుంటుంది, అప్పుడప్పుడు కాసిన పండ్లు కొంటుంది, గుడిసెల దగ్గరికి పోతే ఆ చిన్న పిల్లలకు అందరికి ఇచ్చి వస్తుంటుంది. షీ సెలబ్రేటింగ్ నౌ యాజ్ ఎ సాధక్. లైఫ్ సెలబ్రేట్ చేస్తుంది. ఆ పిల్లలు తింటూ ఉంటే ఆనందపడుతుంది, తృప్తితో వచ్చి పడుకుంటుంది. ఇవాళ అడుగుతున్నా, ప్రపంచంలో ఎంతమంది తృప్తిగా నిద్రపోతున్నారండి? ఇవాళ మీ గురించి కాదు, ప్రపంచం గురించి అడుగుతున్నారు. పడుకునే ముందు ఆలోచిస్తూ పడుకునేవాడు తృప్తి లేనివాడు, బాధలతో పడుకునేవాడు తృప్తి లేనివాడు, పిల్లల ముందు పడుకునేవాడు తృప్తి లేనివాడు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి భార్యాభర్తలు పడుకున్నాక అరగంట మాట్లాడుకునేవాడు తృప్తి లేనివాడు, కొనుక్కోగానే కళ్ళు మూసుకుంటేనే నిద్ర పట్టేవాడు నిజమైన తృప్తివంతుడు, తినగానే అడిగేవాడు తృప్తివంతుడు, పోగానే వచ్చేవాడు తృప్తివంతుడు, ఏదున్నా లేకుండా హాయిగా బతికేవాడు తృప్తివంతుడు. ఈ తృప్తినే సాధననే ఏమంటారంటే అసంపూర్ణం కాదు, పూర్ణత్వము అంటారు. పూర్ణత్వానికి చేరుకోవటానికి కావలసిన ఒక మార్గం శ్వాస మార్గం, ధ్యాన మార్గం, ఉన్నత మార్గం. అలాంటి శ్వాస మార్గాన్ని మహానుభావుడు మనందరికీ అందిస్తే మనం ఎంతమంది నిరంతరము మనలో జరిగే శ్వాసని ధరిస్తూ, చూడండి పతంజలి మహర్షి చెప్తాడు, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి. ధారణ, నేను పంచ ధరించాను, నువ్వు చున్నీ ధరించావు, నేను చీర ధరించాను. ఎలా భౌతికంగా చెబుతున్నావు? మనస్సు ఏదో ఒకటి ధరించాలి. ఎక్కడ ధరించాలి? ఎవరు ధరింపజేస్తారు? ఈశ్వరుడు, పరమేశ్వరుడు నువ్వు పుట్టేటప్పుడే నీలో ఒక దార పోశాడు, అది నిరంతరం సాగుతూ ఉంది.
ఆ ధారనే ధారణ చెయ్యి, ఆ ధారనే ఆ ధారనే ధారణ చెయ్యనున్నాడు పత్రిజీ గారు. ఆ ధారే నీ శ్వాస, ఆ ధారనే దాన్ని గమనించడం, ఏకాగ్రత పెట్టడం. ధారణైనప్పుడే నువ్వు ఆత్మయోగి అవుతావు, ఆత్మ సాధకుడు అవుతావు. ఇట్స్ వెరీ సింపుల్. ఎంత ఈజీగా నేర్పుతున్నారు చూడండి మన గురువులు కలికాలంలో. పూర్వంలో నువ్వు ఏదైనా మంత్రోపదేశం కావాలంటే ఏదో ఎక్కడ కాళహస్తిపై ఏర్పేడు మహర్షి స్వామి వారి యొక్క ఆశ్రమంలో ఓ 10 రోజులు 20 రోజులు నెల రోజులు ఉంటే ఆయన గుర్తు పిలిచి నాలుగుపైన బీజాక్షర రాసి దీన్ని ధ్యానించుకోరా అనేవాడు. పత్రిజీని మిమ్మల్ని పిలిపించి చేస్తున్నాడు. అర్థం చేసుకోండి. మీరెవరో ఆయన అనవసరం, మీ కులం అనవసరం, మీ మతం అనవసరం, నీ జాతి అనవసరం. నువ్వు శరణాగతి అయ్యవా, నీలో ఉన్న ఆత్మ చైతన్య పదార్థము శ్వాసను ఎలా గమనించాలి, ఎలా ధరించాలి, ఎలా ధారణ చేయాలి అని చెప్పారు. అందుకన్నారు నేను రాగానే అక్కడ కూర్చొని చూశాను, పోస్టర్లో ఉంది, నీ శ్వాసనే నీ యొక్క ధ్యానం. నేను ఎప్పుడు ఆ బుక్స్ లో అదొక్కడే చదువుతుంటాను బాగా. ఎందుకంటే అదొక్కటి చేస్తే చాలు, నీకేం అక్కర్లేదు సార్. చాలా మంది అనుకుంటారు నా పెళ్ళం నా చెప్పు చేతుల్లో ఉంది, నేను చూస్తే ఇక్కడ కూర్చుంటే ఇక్కడ చూస్తే ఇక్కడ కూర్చుంటాను. మా వాచ్మెన్ మా అబ్బాయి మా అత్తగారు ఇల్లు కాదు. నీ శ్వాస నువ్వు జయిస్తే నీ ఇంద్రియాలు నీ ఆధీనంలో ఉంటాయి. మనుషులు కాదు ఉండాల్సిన ఆధీనంలో, మన ఇంద్రియాలు మన ఆధీనంలో ఉంటాయి. మారాల్సింది నీ రూపం కాదు, నీ అంతర్ముఖం. ఏమన్నా అర్థమవుతుందా? నీ రూపం కాదు. ఇవాళ యోగా దినోత్సవం అంటే చాలా మంది యోగా చేసి నేను ఐ లాస్ 20 kgs, నా వేస్ట్ తగ్గింది. ఈ వేస్ట్ కాదు, ఈ వేస్ట్ తగ్గాల. ఈ వెయిట్ కాదు, ఈ హెడ్ వెయిట్ తగ్గాల. ఏమన్నా అర్థమవుతుందా? మనుషులకు పాత్ర వల్ల, కులం వల్ల, మతం వల్ల, ధనం వల్ల, అందం వల్ల హెడ్ వెయిట్ వస్తుంది. బరువు, అహంకారం ఏదో ఒకటి, అది తగ్గాలంటే ఏమండి శరీరం బరువు తగ్గితే ఏంటి, తగ్గకపోతే ఏంటండి? మానసికంగా నువ్వు ఎంత తేలిక ఉన్నావు, ఎంత ప్రశాంతంగా ఉన్నావు, ఎంత ఆరోగ్యంగా ఉన్నావు, ఎంత ఆనందంగా ఉన్నావు, ఎంత తృప్తిగా ఉన్నావు, ఎంత పూర్ణత్వంలో ఉన్నావు అన్నది ముఖ్యం. అందుకే చెప్తున్నా, నువ్వు ఎవరిని చూసి లోబడిపోమాలి, ఎవరన్నా ఏమన్నా అన్నా బాధపడమాలి, ఎవరిని నువ్వు ఫాలో కావాలి. నీ గురువు చూపించిన మార్గంలో నువ్వు ఫాలోగా ఈ ప్రపంచం నిన్ను ఫాలో అవుతుంది. పత్రిజీ సాధకురాలు ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న అబ్బాయికి ఒక బాధ ఉంది. మా అమ్మ దెబ్బకి ఈ అమ్మాయి తట్టుకుంటుందా లేదా అని. అబ్బాయి తెలియదు పత్రిజీ గారి ధ్యానం చేస్తున్నారు. వాళ్ళ అమ్మ ఏంటంటే ఊరికి నోరు జారుతూ ఉంటుంది, లతకన వేసి తెలియదన్నాడమ్మా అంటుంటుంది. కొంతమంది బలి అనుకుంటారు ఆడోడు అనేస్తారు, మా ఆవిడ తెలియదు ఎట్ట మాట్లాడాలి. పాపం ఈ అబ్బాయికి రోజులు గడిచేపోతే బాధ, మా అమ్మ వల్ల ఏమన్నా బాధపడుద్దా, ఏమన్నా వెళ్ళిపోద్దా. మా అన్నయ్య భార్య అంటే వదిన ఎప్పుడు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది మా అమ్మ దెబ్బకి. ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్తుందా ఉంటుందా, తట్టుకుంటుందా లేదా? నెలైంది, 2 నెలలైంది, ఒక్క రోజు కూడా వాళ్ళ అత్తగారి మీద వాళ్ళ ఆయన చెప్పాలి. అర్థం కాదా? ఒకరోజు అడిగాడు, ఇంకొకటి అడుగుతా, నిజం చెప్తావా? ఏమని? మా అమ్మ నేనేమనట్లేదా? అట్టగా చెప్పు. మీ అమ్మ ఎవరో తెలుసా నీకు? వయసు వచ్చిన చిన్నపిల్లలు ఏం పెడితే అది మాట్లాడుతుంది. మనం పట్టించుకుంటే మన మనసే పాడైపోతుంది. మీ అమ్మని మనం ఎంత బాగా చూసుకుంటే అంత బాగా ఆవిడ క్రమంగా తన మనసు తనే మార్చుకుంటాడు. ఆవిడ కోసం నేను బాధపడిపోయి నేను ఏం చేసి నీకు దూరం అయ్యి ఆ సమస్యలని నీకు చెప్పి ఈ ఒక ప్రపంచాన్ని నేను సృష్టించడానికి ఇక్కడికి రాలా. బట్ మీ అమ్మ నాకు ఎవరంటే చిన్నపిల్లతో సమానము అని. ఆ రోజు ఆ అబ్బాయి నిద్రపోవాలా, ఎందుకో తెలుసా? ఆనందం ఎక్కువైపోయి, హ్యాపీనెస్ ఫుల్ఫిల్ అయిపోయి నిద్ర అనే స్థితి కూడా మర్చిపోయాడు. మా వదిలికి ఎందుకు కలగలేదు? అప్పుడు అడిగాడు, సో నీకు ఇంత మంచి ఆలోచనలు మాటలు ఎట్లా వస్తాయి? నేను చదువుకునేటప్పుడు మా అమ్మ నన్ను పత్రిజీ గారి క్లాసుకు తీసుకుపోయేది. అక్కడ ఏం నేర్చుకున్నావు? రోజు దేంతో ఉండడం నేర్పాలి ఆయన, నాతో నేను ఉండడం. పొద్దున్నే లెగవగానే కాసేపు శ్వాస ధ్యాస ధారణ చేస్తాను. తను ప్రపంచ సమస్యలతో లేదు, తనతో తను ఉంది. ఏమంటే మా ఇంట్లో కూడా ఉన్నాయి, నేనే చెబుతున్నాను.
నేను ఆయన్ని వింటూ ఉంటే నేను ఒక అద్భుతంగా జీవించలేదు, పట్టుకుంటే అసలు జీవించలేదు. వినకూడదు, పట్టుకోకూడదు, ఆ మనోస్థాయి మనకు ఉండకూడదు. అటు ఇప్పుడు ప్రపంచంలో సమస్యలు ఉంటాయా లేదా? ఉంటాయి. ఆ సమస్య మనం పట్టుకుంటే ఎవరికైతే మనదైతే. ఇప్పుడు మీ బండికి ఏదో ఆయిల్ అయింది, ఏంటి ఆయిల్ అనేది చేయబెట్టాం, ఎవరికైతే ఇప్పుడు అది? మనకైతే. అది ఏంటని వాసన చూసాం, అప్పుడు అద్భుతంగా ఉంది. ఇంకా అర్థమవుతుందా? సమస్యలు ఎలాంటివి అంటే మనం పట్టుకునే కొద్దీ పెరుగుతూ ఉంటాయి, వాటిని ఎత్తుకునే కొద్దీ బరువుగా ఉంటాయి. ఈ యొక్క సూత్రం ఉందండి, బ్రహ్మ సూత్రం. అసలు నువ్వు నీతో ఉండడం అనేది ఖచ్చితంగా రావాలి. అసలు నాకు తెలిసినంత వరకు చచ్చిపోవాలని ఆలోచన ఎవరికి రాలేదు. ఎప్పుడు? నీతోనూ, నీ శ్వాసతోనూ ఉంది. శ్వాస తీసేసుకోవాలని థాట్ ఎప్పుడు వస్తుందండి? శ్వాస విలువ తెలియని వరకు వస్తుంది, జీవితం విలువ తెలియని వరకు వస్తుంది. మరి మనందరం ఎవరు అంటే శ్వాస అంటే ఏంటి, శ్వాసను ఎట్లా ధ్యానించాలో తెలిసిన సాధకులం. అందుకే జీవితంలో చాలా విలువైనది మనం పట్టుకున్నాం. అందుకే ఇది ధ్యానము ఏదో వయసు వచ్చిన మనందరం చేయడం గొప్పతనం కాదండి. చిన్న దశలో, బాల్య దశలో నుంచి పిల్లలని కాసేపు కూర్చోబెట్టి ధ్యానం చేయటము, శ్వాస ధ్యాస చేయటం అనేది క్రతువు నేర్పగలిగే ఒక యత్నం మనం పట్టుకోవాలి. మనం నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను, పత్రిజీ గారి మహాసభలు జరుగుతూ ఉంటాయి, చాలా మంది వస్తూ ఉంటారు, నేను చూసుకుంటూ ఉంటాను వీడియోలో. పిల్లలు, యూత్ ఎవరైనా దొరుకుతున్నారా? రావాలి. ముఖ్యంగా మీరు మీ పిల్లలతో మొదలు పెట్టండి. ముందు మహాయజ్ఞం ఇంటి పక్కన ఉన్న పిల్లల్ని తీసుకురండి. ఇప్పుడు సత్య సాయిబాబా గారి ఆర్గనైజేషన్ ఉందండి, బాల వికాసాన్ని ఒకటి పెట్టి పిల్లలలో చాలా అద్భుతమైన సనాతన సాంప్రదాయాలు నేర్పిస్తూ ఉంటారు. అలానే పత్రిజీ గారు కూడా పిల్లలకు కలిగించేటువంటి ఒక అద్భుతమైన మనోవికాస తరగతులు పెట్టాలి. నా డ్రీమ్ అండి అది, నా డ్రీమ్ అండి. ఎందుకంటే చిన్న వయసులోనే అటువంటి నిజమైన సాధన అందిస్తే రాబోయే విద్య, సామాజిక, కుటుంబిక, ఆర్థిక విషయ వ్యవహారాల్లో చాలా హాయిగా ఈదగలుగుతారు, తేలగలుగుతారు. ఆయుధం లేదు పిల్లల దగ్గర. వాళ్ళ మహా ఉంటే ఫోన్ ఉంటుంది, తినాలి, మమ్మీ బయటికి వెళ్ళింది, స్విగ్గీ, ఎగ్ బర్గర్, అమ్మ పెట్టకపోయినా పర్లా, గూగుల్ తల్లి పెడతా ఉంటారు, స్విగ్గీ తల్లి. ఇంట్లో మంచినీళ్ళు అయిపోయింది, వాటర్ క్యాన్ అయిపోయింది. మనం ఎవరి మీద ఆధారపడక్కర్లా, ఎవరక్కర్లా, అట్లా అయిపోయింది ప్రపంచం. ఒక అనుబంధం, ఒక మనిషికి తను ఎవరో తనకు తెలవాలి అంటే టేస్ట్ దట్. చాలా మందికి లైఫ్ టేస్ట్ తెలియదండి. దే ఆర్ నాట్ సెలబ్రేటింగ్ ద లైఫ్, జస్ట్ దే ఆర్ లివింగ్ ద లైఫ్. జీవిస్తున్నారు కానీ అనుభవించట్లా. అబ్బా, తింటున్నారు కానీ టేస్ట్ మధురం చూడట్లా. ఆస్వాదిస్తూ తినాలి, లైఫ్ను ఆస్వాదించగలగాలి. టేస్ట్ ఆఫ్ లైఫ్, సెలబ్రేట్ ఆఫ్ లైఫ్, ఎంజాయ్ ద లైఫ్, ద డివైన్ లైఫ్. ఇప్పుడు కుక్కను తెచ్చేదానికి నేను శ్వాస గమనించు అంటే దానికి తెలియదు, తెలియంది ఆ జాతి. ఈ జాతిని తెలిసి కూడా తెలియనట్టు ఉంటున్నారంటే అది కుక్కతో సమానం. తెలిసి కూడా చేయట్లేదు అంటే అది ఏం చెప్తుంటుందో నాకు తెలియదు. సో వీ కెన్ అబ్జర్వ్ అవర్ బ్రీత్. మన శ్వాసను గమనించగలిగే ఎరుక ఈ జాతికి ఉందండి. ఇవాళ చూడండి సార్, మీ శ్వాసను చూసే డాక్టర్లు చెబుతారు మీ రోగం ఎట్లుంది అని. కరెక్టా? కరెక్టా చెప్పండి. సెటస్కోప్ పెట్టి మీ బ్రీతింగ్ చెక్ చేసి అప్పుడు చెబుతారు. మీ శ్వాసే మీ ఆరోగ్యం, మీ శ్వాసే మీ ఆయుధం, మీ శ్వాసే మీ ఆయుధం, శ్వాసే మీ యొక్క అద్భుతమైన వజ్రం. అలాంటి శ్వాస కీప్ మీటర్ పెట్టింది గవర్నమెంట్, వాటర్ మీటర్ లాగా మీకు ఒక మీటర్ పెట్టింది, శాటిలైట్ మీటర్. నువ్వు ఎన్నిసార్లు పీల్చుకుంటే అంత ట్యాక్స్ కట్టాలి అని. ఇప్పుడు బాగుంది ప్రపంచం. ఉచితంగా వచ్చే శ్వాసని గమనించండిరా అని చెబితే ఎవరు పట్టించుకోరా ప్రపంచంలో? శ్వాసని సరిగ్గా ఉంచుకుంటారంటే పట్టించుకోరా? రోజు కాసేపు శ్వాసతో అనుభూతిని పొందురా అంటే పట్టించుకోరా? శ్వాసతో ప్రాణాయామం చేయండిరా, ఆరోగ్యం బాగుంటుంది, పరిపాలించండిరా అంటే చెయ్యరా? అదే శ్వాసకు ట్యాక్స్ పెడితే ఎవరికి వాడికి చిప్పు పెట్టి మీటర్ పెట్టి ఇంటింటికి మంచి మంచి వసూలు చేస్తే దెబ్బగా మెయింటైన్.
ప్రకృతి ఇచ్చిన వరాలండి. సూర్యరశ్మి, శ్వాస, ఏమండి నీరు, ప్రకృతి, కూరగాయలు మరియు విశ్రాంతి. 5 ఆయుధాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనకు ముఖ్యం, ముఖ్యంగా మనందరికీ ముఖ్యం. సాధకులైన మీరు జాగ్రత్తగా 5 పాయింట్లు. సూర్యరశ్మి, బ్రాహ్మీ ముహూర్తం తర్వాత వచ్చేటువంటి భానోదయ సూర్యరశ్మి అంటే సూర్యుడు ఆరెంజ్ రంగులో గుండ్రంగా పెద్దగా కనిపించి మన కళ్ళు చూడగలిగినంత వరకు వచ్చే కిరణాలలో ఉన్నంత శక్తి, ఓజస్సు, ఆ సామర్థ్యత సూర్యుడు పెద్దలైన తర్వాత రాదు. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి సూర్యుడు ఉదయించి సూర్యుడి యొక్క కాంతి మన కళ్ళు చూడలేనంత క్షణం వరకు నువ్వు పిరమిడ్ను వదలదు. ఇవాళ చాలా మంది ఇంట్లో అన్నం వండుతారు, తక్కువ మూత పెట్టేస్తారు. జస్ట్ పిరమిడ్ బాక్స్ లో పెట్టిన అన్నాలన్నీ, గిన్నెలన్నీ, కూరలన్నీ. ప్రాక్టికల్ యూ సీ ద రిజల్ట్స్. నాట్ రిక్వైర్డ్ ద ఏసీ, ఫ్రిడ్జ్. సంవత్సరాల పాటు ఉంటుందని నేను చెప్పట్లా, గంటలు, రోజులు ఉంటాయి కానీ. అలాంటి సూర్యరశ్మిని మనం అనుభవించాలి. ద ఫస్ట్ ఫుడ్ టు ద హ్యూమన్ టు ద ఎర్త్ ఆర్ ఎనీ యానిమల్. సూర్యరశ్మి. చాలా మంది ఇళ్లలో పిల్లలు తొట్టిని బట్టి నీళ్ళు లెగుస్తారు. సూర్యుడు వాటి ఇంటి చుట్టూ 3-4 సార్లు తిరిగాక లెగుస్తుంటారు. లేరా లేరా. తల్లి ఒక 10 సార్లు మంచం చుట్టూ తిరిగాక లెగుస్తారు. చూడండి ఎలా ఉందో పరిస్థితి బయట. మళ్ళా రోగాలు వచ్చినాయి అంటారు. వచ్చి రోగరహిత ప్రపంచంలో మనం బతుకుతున్నాం. రోగపూరిత ప్రపంచంలో చాలా మంది బతుకుతున్నారు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచిన శ్వాస సాధన చేయడం రోగరహిత ప్రపంచం. సూర్యుడు వచ్చి చాలా బాగా ప్రకరించి బాగా గంభీరంగా ఉండి ప్రకోపంలో ఉన్నప్పుడు నువ్వు లెగవడం రోగ ప్రపంచం. నువ్వు ఏ ప్రపంచం కావాలో నిర్ణయించు. రెండో వెరీ వెరీ ఇంపార్టెంట్, సూర్యుడు రాకముందు సూర్యుడు వచ్చిన వెంటనే ఉండే శ్వాస పల్స్ రేట్ అండ్ రేషియో ఆఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ పంపింగ్ చాలా ప్లెజెంట్ గా, చాలా మృదువుగా, ఒక ధ్యానానికి అనుకూలమైన సమయం అది. అసలు మీరు ఎంతమంది ఉదయం లేవగానే అంటే మీరు అడుగుతారు కొంతమంది ఆడవాళ్ళు, మరి పొద్దున్నే లేచి పిల్లలకు వంట చేయాలి కదండి. ఓ సుబ్బమ్మ, నేను చెప్పేది వంట చేసే కంటే ముందు లేచి ధ్యానం చేసేప్పుడు వంట చేయి. వంట ఎంత ఆరోగ్యంగా ఉంటుందో చూసుకోపో. ఒక సాధకుడు వంట చేస్తే దాని యొక్క అమృతత్వం పెరుగుతుంది. మీకు తెలుసా, నేను అన్నపూర్ణాదేవి ఉపాసకుడు. నేను ఎవరికైనా ఏదైనా సమస్య తీర్చాలన్నా, రోగం తగ్గించాలన్నా నేను వాళ్ళకి ఏ విద్య ఉపయోగించాను. నేను స్నానం చేసి చక్కగా మనసు పెట్టి మౌనంగా వంట చేసి ఆ భార్యాభర్తలకు వడ్డించి సంకల్పం చేసి వాళ్ళకు కొంచెం ఆశీర్వచనం ఇచ్చి పంపించితే సమ్మ మనసులో వాళ్ళు ప్రెగ్నెన్సీ పొందొచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు ఆహారం వండేటప్పుడు స్త్రీమూర్తులు ముఖ్యంగా చెబుతున్నారు, మౌనంగా వండండి, మంత్రంతో వండండి, సంకల్పంతో వండండి. ఈ అవతల పడి ఇవన్నీ శ్వాసను ధ్యానిస్తూ చేయండి. ఎంత అమృతంగా తయారవుతుంది, ఎంత రుచిగా తయారవుతుంది తెలుసా. మీ పిల్లలకు అది అన్ని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ శరీరంలో కణజాలాలు చాలా శక్తివంతంగా ఈ ప్రపంచంలో మేల్కొనడానికి పనికొస్తూ ఉంటాయి. ప్లీజ్, ఒక తల్లి ధ్యాని అయితే ఇల్లు బాగుపడుతుంది, ఇంట్లో అందరూ ఆరోగ్యవంతులు అవుతారు. ఒక స్త్రీ కనుక నిజంగా సాధకురాలు అవుతే ఆ ఇల్లు శాంతి నిలయం అవుతుంది. విశ్వశాంతి అని తెలియదు, ఆ ఇల్లు అయితే శాంతి అవుతుంది. సూర్యరశ్మిని అనుభవించి ఏసీలో ఉంటే కుదరదు. కమ్అట్. యువర్ న్యాచురల్ మెడిసిన్ ఇస్ ద సన్ బాత్. ఇక్కడ చాలా మంది ఆ సన్ బాత్ కోసం కొన్ని దేశాల వాళ్ళు సూర్యుడు వస్తే ఆఫీసులు ఎక్కొట్టి 2 నెలలు ఊరికే సముద్రం ఒడ్డున పడుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు, 3 ఏళ్ళకి ఒకసారి సూర్యుడు కనిపించే దేశాలు ఉన్నాయి. ఈ దేశం మొదలయ్యేది సూర్యోదయంతో, ముగించేది ఆ సూర్యాస్తమయంతో. నిరంతర సూర్యరశ్మి ఉన్న దేశంలో పుట్టావు, కనిపించు. ఒక భారతీయుడిగా, ఒక ధ్యానిగా, ఒక పత్రిక శిష్యురాలుగా కనిపించు. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ సాధన. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కంట్రీ. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ భారత్. ఏమండి, సూర్యరశ్మితో పాటు ఇంకా సులువుగా వచ్చేది ఇంకోటి ఉందండి, గాలి. మీ గాలి ఇవాళ ఇందాక చెప్పా, శ్వాసను మనం ఎవ్వరూ కొనక్కర్లా ప్రస్తుతానికి.
కానీ కొన్ని దేశాలు ఇప్పుడే వచ్చినాయండి ఆక్సిజన్ ఫైబర్. వాళ్ళ ఇంటికి రాగానే మంచినీళ్ళు తాగినట్టుగా ఫస్ట్ వాళ్ళ చైర్లో కూర్చొని ఆ మాస్క్ పెట్టుకొని గాలంతా కాసేపు తీసుకున్నాక ఇంట్లో పనులు చేస్తారు. ఇలానే కంటిన్యూ అయితే మన ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చినట్టు ఫ్యూచర్లో ఆక్సిజన్ సిలిండర్లు వస్తాయి. కాబట్టి ఫస్ట్ మీరు పెట్టుకుంటారా, పాపను పెట్టుకోమంటారా? మనం స్నానం చేసేప్పుడు స్కూల్ పోవాల్సిన పాపని ఏమంటే పాప స్నానం చేస్తే స్కూల్ టైం అవుతుందని ఎట్లా ఉంచుకుంటామో రాబో రోజుల్లో ఏమంటే ఫస్ట్ పాపను గాలి పీల్చుకొని అండి మీరు తర్వాత పీల్చుకుంటారు కానీ ఉంటే అనే దాకా వస్తారు. గాలిని అలా పొల్యూట్ చేసేసారు. ఎంత పొల్యూట్ అంటే మనం తీసుకునే గాలిలో మనకు కావాల్సింది జస్ట్ 10 to 15% ఉంటుంది. ఇవాళ మీరు జహీరాబాద్ పోండి, అందగిరి హిల్స్ కు పోండి, శ్రీశైలం పోండి, ఒక అద్భుతమైన ప్రకృతి తుల్యమైనటువంటి చెట్ల నడుమ పచ్చని చెట్లలో వచ్చే గాలిలో ఉండే ఆక్సిజన్ శాతం, తేమ శాతం మన శరీరంలో తినకుండా బతికిస్తుంది. అసలు మీరు ధ్యానం అలా చేయాలండి. అందుకే సార్ నేను అప్పుడప్పుడు శ్రీశైలం నడుచుకుంటూ వెళ్ళిపోతాను. దారి పొడుగున పరిగెత్తనండి. ఒక్కొక్క ఊరిలో నిద్రపోతూ ఆ ధ్యానం, ఆ యోగం ఆ ఊరిలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, టెంపుల్స్ లో నేను స్టే చేస్తుంటాను. నా వీడియోలు చూసిన వాళ్ళు నన్ను గుర్తుపెట్టి వచ్చేస్తుంటారు. గురుగారు మీరు మా ఊరు వచ్చారు, ఒక 10 నిమిషాలు మాట్లాడతా ముందుకు వెళ్ళిపోతాను. అడుగుతా భిక్ష పెట్టండి రా అని, కొంచెం ఫుడ్ పెడతారు, తినేసి ముందుకు వెళ్తాను. ఏమీ తీసుకెళ్ళను. నేను నా శ్వాస, నా ఉన్న సామాజికంగా శరీరాన్ని కప్పి ఉంచే బట్టలు తప్ప ఏముండవు. ఆ బట్టలు కూడా ఒంటి మీదేనండి, ఒక టవల్ అండి. ఆ టవల్ కూడా ఎక్కడైనా స్నానం చేసిన చెప్పి కట్టుకుంటా, మళ్ళీ ఆరేస్తే ఆరిపోయాక వేసుకుంటా, మళ్ళీ బయలుదేరుతాం. ఎంత ఆగి ఉంటుంది కదండి. మీరు గాలిని వాడుకోవట్లేదు సార్. మీకు తెలుసా టీవీ శానిటోరియం ఎక్కడుందో తెలుసా? మన హైదరాబాద్ లో అనంతగిరి హిల్స్లో. ఎందుకు అక్కడ ఉందో తెలుసా? యూనివర్సల్ ఎర్త్ పరంగా అక్కడికి వచ్చేటువంటి గాలి కోణములో వచ్చేటువంటి ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ. కొన్ని క్రానిక్ డిసీజులు తగ్గాలంటే మనకు కావాల్సింది ఏంటంటే శ్వాస. మీరు పిరమిడ్తో పాటు శ్వాస చేయండి, ఇస్ మిరాకిల్స్. మూడవది నీరు. మనం నీటిని రోజు 4 లీటర్లు మినిమం, మాక్సిమం 7 లీటర్లు తీసుకోవాలి. చెప్పండి, సూర్యరశ్మి, గాలి, నీరు అనే 3 సహసిద్ధమైన ఆహారాలు సాధకుడుగా మనం తీసుకుంటే మన శ్వాసను వినగలుగుతాం, గమనించగలుగుతాం, తీసుకోగలుగుతాం. మన శ్వాసతో మనం ఉంటాం. కొన్ని మనం తినే పదార్థాల వల్ల మన ఇంద్రియాలు మన శ్వాసను గమనించలేకపోతున్నాయి, మన శ్వాసతో మనం ఉండలేకపోతున్నాం. అందుకే ప్రకృతి ఇచ్చిన ఆహారం తినాలి. అంటే వండింది తినద్దనట్ల. ఏది తింటే మనం జ్ఞానిగా ఉండగలం. మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు తన చేతితో ప్లెక్కార్డులు పట్టుకొని మాంసాహారం వద్దు, ప్రకృతి ఆహారం వద్దు అని పేపర్లు పట్టుకొని తిరిగాడు ఆయన ఒక టైంలో. ఎందుకు చెప్పాడు? మనం సాధకులుగా ఎదగాలంటే కింద ఉన్న ఖచ్చితంగా తీసేయాలి. అందుకే ప్రకృతి ఆహారం తినాలి. ఇవాళ ఆ ప్రకృతి ఆహారం అవుతామంటే అన్ని కెమికల్స్, పెస్టిసైడ్స్తో బతుకుతున్నాయి. అది పొల్యూటెడ్. మరి ఏం చేయాలి సాధకుడు అంటే? మనము మన ఇంట్లో ఆడవాళ్ళు ముచ్చట్లాపి, సీరియల్ ఆపి, ఇంటి పైన 4 కుండీల్లో పూర్వంలో లాగా పెరటి పంట అని పెట్టుకొని ఇల్లు అంటే ఇట్లా 10 మంది ఉంటారండి ఇళ్ళలో. ఇప్పుడు భర్త, భార్య, పిల్లలు, మహా ఉంటే అత్తగారు ఉండనిస్తే, మామగారు బతికుంటే, ఈ నలుగురికి వంట 2 మిరపకాయలు, 2 టమాటాలు, 2 వంకాయలు. ఇవాళ మీరు యూట్యూబ్కి వెళ్ళి చూస్తే పెరటి పంట, హూ ఈజ్ ద బెస్ట్ మేనేజర్స్ అన్నట్టు కొడితే మీకు వస్తారు, వాళ్ళే వచ్చి అన్ని చేసుకోండి. మీరు అలా చిన్న పంట పెట్టుకొని తినండి, మంచి ఆహారం తినండి, పౌష్టికమైన ప్రకృతి తుల్యమైన సహసిద్ధమైన ఏ రంగులు, ఏ ప్రిజర్వేటివ్స్, ఏ కెమికల్స్ లేని పౌష్టికమైన ఆహారం తినండి ఒక సాధకుడుగా. దెన్ యూ కెన్ అచీవ్ యువర్ గోల్. అయినా ఒక మాట చెప్తాను, మనం రోజు తినే ఆహారంలో ఒక 20 నుంచి 30% ప్రకృతి ఆహారం ఉండాలి. పచ్చి కూరగాయలు, పచ్చి పండ్లు, మొలకలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 20 to 30. ఇవాళ మీరు 5 స్టార్ హోటల్కి పోతే ప్లేట్ పక్కనే ఉంటాయి. ఏంటంటే గ్రీన్ సలాడ్, స్ప్రౌట్స్, గుగ్గిళ్ళు, అన్ని న్యాచురల్ ఫుడ్ ఉంటాయి. అంటే వాడు ఎందుకు పెంచారు కాంటినెంటల్లో కూడా? వాడి గాడిగా ఫస్ట్ మీకు ఉన్నాక కుక్కుడు ఫుడ్ తినాలి రా. మనం ఎవ్వరం తినాం. ఫంక్షన్లకు పోతే తింటాం, లేకపోతే ఫంక్షన్లో పోయి కూడా ఇదే తింటామా అనేది ఇంకొక అడగలేదు.
గడ్డి తింటావా అని ఇంకొక ఆమె. కదా చాలా ఒక సాధకుడిగా ఎదగడం అంత సులువు కాదండి. ఇప్పుడు మీరు ఏదో ధ్యానానికి పోతున్నారు, ఇంటి పక్క ఆవిడ మొదలు పెడతారు, బయలుదేరింది అయ్యా, ఎందుకు గాలి అంట, ఏదో పిరమిడ్ అంట, చంపుతుంది మన అపార్ట్మెంట్లో అందరినీ అని పొడిచేవాళ్ళు చాలా మంది ఉంటారు మన చుట్టూ. అసలు ఖాళీగా లేని ఆడోళ్ళు బోర్డు ఎంతమంది ఉన్నారు పూర్తిగా. ఖాళీగా ఉన్నోళ్ళు ఏం మాట్లాడరండి, పనిలో ఉన్నోళ్ళు మాట్లాడరండి, ఖాళీగా ఉన్నోళ్ళే మాట్లాడతారు. మీరు యోగాకు పోయినా మాట్లాడతారు, మీరు జిమ్ పోయినా మాట్లాడతారు, మీరు ధ్యానం చేసినా మాట్లాడతారు. ఇవన్నీ వద్దని మీరు ఏదైనా మట చేయడం మొదలుపెట్టినా మాట్లాడతారు. మొత్తం మీద వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మాట్లాడండి సార్, మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇతరులను పట్టించుకో. నువ్వు ఒక సాధకురాలుగా, సాధకుడుగా నువ్వు చేస్తుంది నిజమైన మార్గం అయితే నువ్వు వెళ్ళు, లేకపోతే ఆపే. అంతేగాని పరులు అన్నారని వదిలేయడం మన ధర్మం కాదు. స్వధర్మం ఏమిటంటే ఈ క్షేత్రాన్ని ఉద్ధరించడమే, మోక్షం చెందడమే. ఈ దేహం ఉన్నంత కాలం ఎవరితో చేర్చుకోకుండా హాయిగా తనువును చాలించగలగడమే నా భాషలో కలియుగంలో మోక్షం. ఇవాళ ఒక ఆయన మాకు తెలిసిన ఆయన క్యాన్సర్ వస్తే కాల్చి కాల్చి ఊడిపోయి రాలిపోయి మనిషి బ్లడ్ కక్కి కీమోథెరపీ ఇచ్చి, అంటే మనిషి బతికుండగానే కణాలను కాల్చి చంపేశారు. పొరపాటున నాకు కనుక క్యాన్సర్ వస్తే ఐ రెడీ టు సెలబ్రేట్ ద డిసీజ్. ఐ విల్ నాట్ టచ్ ద మెడిసిన్. I will go far from this society and be with the nature. Then I live or not. బతికుంటే వస్తా లేకపోతే పోతా. బట్ ఐ డోంట్ కిల్, ఐ డోంట్ బర్న్ మై బాడీ. ఈశ్వరుడు ఇచ్చిన శరీరాన్ని బతికేస్తాను ఎలా ఉంటే అలా. అందుకే మరలా చెబుతున్నా, రోగగ్రస్తం కావద్దు ప్రపంచం. ఆరోగ్య స్థితిలో ఉండండి, ఉన్న ఆరోగ్యాన్ని పోగొట్టు. ఇవాళ ఎవడు ఐశ్వర్యవంతుడు అంటే ఆరోగ్యంగా ఉన్నాడు. ధనవంతుడు ఎవడు అంటే డబ్బులు ఉన్నాడు. ధనవంతుడికి ఐశ్వర్యవంతుడికి తేడా ఉంది. ఐశ్వర్యము అంటే నా పిల్లలు నాతో ఉండడం, నేను నాతో ఉండడం, ఏ రోగం లేకుండా బ్రతకడం, ఏమున్నా లేకుండా హాయిగా ఉండడమే ఐశ్వర్యం. ధనం అంటే ధనవంతుడు అంటే ధనం అంటే ధనవంతుడు. నువ్వు ఐశ్వర్యవంతుడు ఉంటావా ధనవంతుడు ఉంటావా నిర్ణయించుకో. అత్యంత విలువైంది ఐశ్వర్యం, అందులో భాగం ధనం. ధనాన్ని పట్టుకొని ఐశ్వర్యాన్ని పోగొట్టుకోవద్దు, ధనాన్ని పట్టుకొని మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు, ధనాన్ని పట్టుకొని ఆరోగ్యాన్ని పోగొట్టుకోకూడదు. ఇవాళ చాలా మంది నా దగ్గరికి యోగాకు వస్తారు, కోట్లు సంపాదిస్తారు, స్వీట్ తిండ్రా అంటే షుగర్ అంటే, పోనీ కాస్త హార్ట్ పెడతా తిండ్రా శాండ్విచ్ అంటే బీపీ అంటే, పోనీ ఒకటి ఇస్తాండ్రా ఫ్రూట్ అంటే అల్సర్ అంటే. మరి ఏం తింటావురా అంటే ఏం తిన్నా తేడాగానే ఉంటుందంట. మరి కోట్లన్నీ ఎవడికిరా అంటే తెలియదురా అంట. ఎస్, 30 ఏళ్ల నుంచి ఫీల్డ్లో ఉన్న నాకు ఎదురయ్యే అనుభవాలు కూడా చెప్తున్నాను. మీకు డబ్బున్నా పర్లా లేకపోయినా పర్లా. సో డబ్బుతో మారవలేని రోగాలు చాలా ఉన్నాయి. అందుకే నేను చెప్తున్నాను ఒక మాట మీకు, డోంట్ ఇన్వెస్ట్ మనీ ఫర్ ద హెల్త్, ఇన్వెస్ట్ ద టైం ఫర్ ద హెల్త్. ఏమన్నా అర్థమైందా? ఆరోగ్యం కోసం ధనం ఖర్చు పెట్టకండి, టైం ఖర్చు పెట్టండి. ఇదే ఇవాళ ప్రపంచం పరిగెడుతుంది. మీరందరూ ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? 4 మాటలు విన్నాం, మంచి మనసు ఏర్పరచుకున్నాం, మంచిగా ఉందాం, మనకేమైనా ఉపయోగపడతాయా, ఏమన్నా ఒక్కటన్నా నేను లైఫ్లో అనుభవించుకోగలనా? ఈ మంచి ఆలోచనే మనల్ని బ్రతికించేది, బ్రతుకుని ఇచ్చేది. రైట్ అండర్స్టాండ్. కాబట్టి మనం సూర్యరశ్మిని అనుభవించాలి, గాలిని అనుభవించాలి, నీరును అనుభవించాలి, ప్రకృతి ఆహారం తినాలి. అన్నిటికంటే ముఖ్యమైనది విశ్రాంతి. చివరికి ద రెస్ట్లెస్ ఆఫ్ లైఫ్, దెర్ ఇస్ నో పీస్ ఆఫ్ లైఫ్. అందుకే అంటాడు యోగాని లాంగర్ అండ్ యంగర్ అంటాడు. యంగర్గా ఉండాలా ఎప్పుడు, యవ్వనంగా. ఏంటంటే శరీరం కాదు, మనసు. ఎప్పుడు ఇటువంటి మీరు ఎంత ఉత్సాహంగా ఉన్నారు, మీ వయసు ఎంత అండి? అయినా ఎందుకు లేవయా, ఎలా పరిగెడదాం, వాకింగ్ పోదాం. ఏమేమో 77 ఏళ్ళగా వాడే 17 అంటే నొప్పులు ఉన్నాయండి. వాళ్ళ పిల్లలు మీరు పని వచ్చి చేయలేకపోతున్నారు, ఇళ్ళలో మీరు చేసినంత పని కూడా చేస్తున్నారు. మీరు ఆ వయసులో చేసిన పని అసలు చేయలేదు. పాపని అమ్మాయి కుక్కరెక్కించమంటే మమ్మీ నాకేం చెప్పకు, నాకు రావు. అమ్మాయి నీ బట్టలు 2 నువ్వు ఉతుక్కోమ్మా, మమ్మీ ఏమేసి ఉతకాలా, ఎలా ఉతకాలా మొదలు. యూత్ రియల్ లైఫ్లో లేరు ఇవాళ. చాలా మంది రియల్ లైఫ్కి ఎంటబడుతున్నారు. ఆ హీరోయిన్ అలా, ఆ హీరో ఎలా, వాళ్ళు అలా. అందులో ఈ డాన్స్ లో 3 డ్రెస్సులు వచ్చింది. బాలకృష్ణ చొక్కాలు 6 తీసాడు ఆ డాన్స్ లో. వీటి మీద ఉన్నంత క్రేజ్ వాళ్ళ పని పైన, వాళ్ళ జీవితం పైన, వాళ్ళ కుటుంబం పైన, వాళ్ళ తల్లిదండ్రుల పైన లేదు.
మన పిల్లల్ని కనుక ఈ సాధనలోకి తెస్తే నిజంగా రియాలిటీ ఆఫ్ ద లైఫ్ దే కెన్ అండర్స్టాండ్. ప్లీజ్. మరి నువ్వు చేసావా? ఎస్. నా కొడుకు నా కూతురు రోజు సాధన చేస్తారు ఈ రోజు కూడా. నా అదృష్టం ఏమంటే నాకు సహకరించే పిల్లలు నాకు పుట్టారు, నేను చెప్పేది ఆచరించే పిల్లలు పుట్టారు. అదే నా అదృష్టం ఇవాళ, అదే నా ఆస్తి ఇవాళ, అదే నా మనశ్శాంతి ఇవాళ. పిల్లల వల్ల అశాంతి కలిగి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన తల్లిదండ్రులు బోల్డంత మంది ఉన్నారు. పిల్లలిచ్చే సమస్యలకి ఎందుకు కన్నావా నుంచి బాధపడే సంస్థలు చాలా ఇళ్ళు ఉన్నాయి, చాలా మంది మనసులో ఉన్నాయి. మీరు యోగా చేసి ధ్యానం చేస్తే కుదరదండి. జస్ట్ అండ్ సేయింగ్. మీరు ఎప్పుడైనా పత్రిజీ గారి దగ్గరకు వచ్చినప్పుడు భార్యాభర్తలు ఖర్చు రండి, అది సౌలభ్యమైన మార్గం. అప్పుడప్పుడు మీ పిల్లల్ని తీసుకురండి, అప్పుడప్పుడు అన్న జాగ్రత్తగా. అర్థమైందా? వాళ్ళకి అలవాటైతే ఎప్పుడూ వస్తారు, అలవాటయ్యే వారికి అప్పుడప్పుడు తేవాలి, అలవాటైతే ఎప్పుడూ వస్తారు, లేదా మిమ్మల్ని పంపుతారు. మీరు వస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. కాబట్టి మన సంస్కృతి, మన పత్రిజీ గారి యొక్క కల్చర్ని మన ఫ్యామిలీలోకి ఎలా తేవాలి అంటే మనతో పాటుగా మన పిల్లలతో తేవాలి. ఎప్పుడైనా అంతే అండి, యూత్ వ్యవస్థ మారితే సమాజం మారింది. ఒకప్పుడు పిల్లలు కోకు 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 థమ్స్అప్ కూల్ డ్రింక్స్. నేను నమ్ముతారో లేదో నేను చెప్తున్నాను, ఏ యోగా టీచర్గా. ఇవాళ యూత్ 100 మంది ఉంటే 90 మంది చక్కటి జ్యూసులు తాగుతున్నారు జ్యూస్ సెంటర్లకి. సో సాల్యూట్ టు ద యూత్, ఎంకరేజ్ ద యూత్, రెస్పెక్ట్ టు ద యూత్. ఇవాళ నా క్లాసులో 100 మంది ఉంటే యూత్ మినిమం 40 to 50% ఉంటుంది. ఒకప్పుడు ముసలోళ్ళు, పెద్దోళ్ళు, రోగులు, లావోళ్ళు వచ్చేవాళ్ళు నా యోగాని. మరి ఏమీ లేవు. యూత్ సాఫ్ట్వేర్ వాళ్ళు వచ్చి నా క్లాసులో వచ్చారు. దే ఆర్ ఆల్సో థింకింగ్ అబౌట్ ద లైఫ్. ద యోగా ఆర్ మెడిటేషన్ ఓన్లీ కెన్ చేంజ్ ద వరల్డ్ ఆర్ ద హెల్త్. నో, నథింగ్ ఇస్ నాట్ దేర్. ఇంతకు మించి దీనికి ఏమీ లేదని తెలుసుకున్నారు. మనం ఏంటండి, ప్రపంచ దేశాలు ఇవాళ ఎన్నో వాళ్ళ యోగ దినోత్సవాన్ని జరుపుతున్నాయి. ఆరోగ్య శాఖానికి ఇదే మంచిది అని తెలుసుకున్నాను. ఈ అర్థ ఆరోగ్యంగా ఉండాలన్నా మనందరం ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్. ఇప్పుడు విశ్రాంతి అన్నారు లాస్ట్ 5వ ఆరోగ్య సూత్రం. చెప్పండి. సూర్యరశ్మి, గాలి, నీరు, ప్రకృతి ఆహారము, విశ్రాంతి. మరి విశ్రాంతి అంటే ఏంటండి? నిద్ర. చాలా మందికి అలవాటు ఏంటంటే, అమ్మ నాకు రెస్ట్ కావాలి అన్నట్టు కొనుక్కుంటారు 1 గంట. అది రెస్ట్ అనుకుంటున్నారు చాలా మంది. నో నో నో, దట్ ఈస్ రిలాక్సేషన్. దట్ ఈస్ కాల్డ్ రెస్ట్ ఆఫ్ ద బాడీ. మనము విశ్రాంతి చెందడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ధ్యానం, ప్రకృతి విహారం, సేవ. తెలుసా మీకు, నేను అన్నం తిన్నప్పుడు పొందిన తృప్తి కంటే అన్న సేవ చేసినప్పుడు వచ్చిన తృప్తి నాకు ఎక్కువ. నేను అన్న సేవ చేస్తే అన్నం తినండి ఆ రోజున ఐ ఫీల్ సంథింగ్ రిచ్ ఎనర్జీ. ఎందుకంటే నాకు అన్నపూర్ణాదేవి నా 18వ ఏట పట్టుకున్నాను. ఏమన్నా అర్థమవుతుందా మీకు? 18వ ఏట పట్టుకున్న అన్నపూర్ణాదేవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆకుండా రోజుకు 400 మందికి భోజనం పెడుతూ ఉన్నాను. ఎస్, హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఫస్ట్లో నాకు ఫుడ్ దొరకలేదు. ఎస్, ఎవరు ఈ ఫుడ్ గాడు అని మా గురుగారిని అడిగిన. చాలా కష్టంగా ఉంది గురుగారు, మీరు చెప్పిన జ్ఞానం ప్రచారం చేస్తున్నా, అందరూ క్లాస్ పెట్టినా ఎవరు దారిని వాళ్ళు పోతున్నారు, నా ఫుడ్ ఎట్లా అని అడిగాను. ఈ శిష్యులను అడుగురా, ఒక్కొక్క పట్టుకుంటుంది, ఒక్కొక్క ఇతనే అంటారు, ఇంటికి వస్తారు, ఏదో చెప్తారని. ఇట్లా నా విలువ లేకుండా పోయింది. అసలు ఈ ఆరోగ్యం పట్టుకోవడం ఏంటి? ఈ అన్నపూర్ణాదేవిని పట్టుకుందామని చెప్పి 19వ ఏటలో మా గురువు గారిని అడిగి అన్నపూర్ణాదేవిని తీసుకొచ్చి కుమ్మడిపల్లి హౌసింగ్ బోర్డులో ఒక అన్నపూర్ణ దేవాలయం కట్టేసి అద్భుతంగా రోజు నాతో పాటు 400 మందికి భోజనం సర్వీస్ చేస్తూ ఉన్న కరోనా టైంలో రోజుకు 2-3 వేల మందికి అన్నం. ఎస్, నేను విడుస్తున్న వాళ్ళ పత్రిజీ శిష్య బృందాన్ని. మాకు కుమ్మడిపల్లి హౌసింగ్ బోర్డు మహదేవపురం అని ఉంటుంది ఉషాపల్లి పోయే దారిలో. అక్కడ నాకు ఈ హాల్లో సొగమంత హాల్ ఉంటుంది. ఎప్పుడైనా పత్రిజీ గారి పేరు మీద మీరు ఏదైనా కార్యక్రమాలు జరుపుదాము అంటే 10 రూములు ఫ్రీగా ఇస్తా, ఒక హాలు ఫ్రీగా ఇస్తా, కరెంటు బిల్లు కూడా అడగను. అద్భుతంగా ఉపయోగించుకోండి అనకూడదు, ఉపయోగించుకుందాము. నాతో సహా నేను పార్టిసిపేట్ చేస్తాను మీ ప్రోగ్రాంలో. ఆరోగ్యం ఉండేది మీరైనా, మేము ఉండకూడదా? మేము ఎందుకు ఉండకూడదు? అందరికీ రావాలి. నేను వస్తే నా శిష్యులు కూడా వస్తారు నాతో. కాబట్టి కుమ్మడిపల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న నా అన్న క్షేత్రం ఒక సాధనా క్షేత్రంగా మార్చండి మీరు అందరూ వచ్చి. ప్లీజ్ మేక్ ఎ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ చేయండి ఆ గుడిలో. గుడితో సంబంధం లేకుండా పక్కన పెద్ద మండపం కట్టాను, అందులో మీరందరూ ఉండొచ్చు.
జరుపుకోవచ్చు. నాకు అనుకూలమైనంత మెంబర్స్ ఫుడ్ నేనే ఫ్రీగా పెడతాను. అంటే ఒక 500 మంది వరకు అయితే పెట్టగలుగుతాను. గుడిలో ఫండ్ చూసుకుంటూ ఉంటాను నేను ఎప్పుడు. లేదు గురుగారు మీరు కిరాణా ఇస్తే మీరు ఉండండి, నేనే వండి పెడతాను. డోంట్ వరీ. సాధకులను పెంచాలమ్మా, సాధనా సమయం పెంచాలి. కాబట్టి విశ్రాంతి, అప్పుడప్పుడు మంచి వచనాలు మాట్లాడండి, అప్పుడప్పుడు మంచి పుస్తకాలు చదవండి, అప్పుడప్పుడు